ఆదివాసీలకు అండగా నిలబడ్డటువంటి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు అయితేనేంటిది, లెఫ్టిస్ట్ భావజాలాన్ని తన మదిలో నింపుకొని జీవిత పర్యంతం ఇప్పటికి కూడా కొట్లాడుతున్నటువంటి వరవర్రావు గారు అయితేనేమి, ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఉన్నారు. మరి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన మహిళా శిరోమణి రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ జిల్లాలో మరి తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత మొదటిసారి పర్యటిస్తూ ఉన్నాం. వరంగల్, హనుమకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వినమ్రంగా మరి మా పార్టీని ఆదరించమని, సరికొత్త ఎజెండాతో వస్తున్నటువంటి మా పార్టీకి, పార్టీ శ్రేణులకు అండగా నిలవమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. మరి ఇవాళ వరంగల్ ఈస్ట్ ఇది వెస్ట్, వరంగల్ వెస్ట్లో మరి హనుమకొండ, వరంగల్కి సంబంధించిన కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం టీఆర్ఎస్ది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అనేక కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటాం. పెద్ద ఎత్తున పార్టీని కూడా మరి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏం అవసరం ఉంది అనేది ఒక్కసారి వరంగల్ ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేసినామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వరంగల్లో ఇండ్లు లేని పేదలు అనేకం ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ కేవలం పెన్షన్ మీద బతుకుతున్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు. వరంగల్ పట్టణాన్నే చూసుకుంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట్, ట్రై సిటీస్ని చూసుకున్నా కూడా మరి అప్పుడెప్పుడో పెట్టినటువంటి విద్యా సంస్థలు తప్పితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంతవరకు ఒక కొత్త విద్యా సంస్థ కూడా రాలేదు. అది ఎన్ఐటి కానీ, ఆర్ఈసి కానీ, కాకతీయ కానీ అంతకుముందు ఎప్పుడో పెట్టినాయి. కానీ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత సగర్వంగా ఇదిగో మా బిడ్డలకు ఒక విద్యా సంస్థను పెడుతున్నాం, ఇదిగో మా బిడ్డలకు కొత్త యూనివర్సిటీ ఇస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ఏ ఒక్కటి కూడా ఏర్పాటు జరగలేదు. అంటే అటు విద్యలో చూసుకున్నా, ఇటు వైద్యంలో చూసుకున్నా, ఉద్యోగాల కల్పన పరంగా చూసుకున్నా, పరిశ్రమల పరంగా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్పు ఏం జరిగింది అని అంటే, ఉన్న ఒక్క జిల్లాను తీసి అనేక జిల్లాలు చేసుకోవడం, దానిలో రకరకాల కన్ఫ్యూజన్లు, దానిలో చాలా అవినీతి, అది ఏ పరిపాలన అయినా సరే జరుగుతూ వచ్చింది. ఇవాళ మీరు చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్కి సంబంధించి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే కూడా ఒక కమిషనర్ లేడు. కలెక్టరే యాక్టింగ్ కమిషనర్. ఎందుకు లేడు కమిషనర్ అంటే, హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగల్, అంత పెద్ద వ్యాపారం జరిగేటటువంటి సిటీ అయినా సరే ప్రభుత్వానికి పట్టిలేదు. 2 మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 5200 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్తే దానికి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు, కనీసం ఒక ఆలోచన లేదు. అవన్నీ పక్కన పెడితే అసలు కంప్లీట్ హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీకి సంబంధించి ఇంతవరకు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించుకోలేకపోయినా. అంటే ఎటుపోతున్నాం మనం, రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం అనే ప్రశ్న ఇవాళ ప్రతి యువకుల్లోనూ, ప్రతి మహిళలోనూ, ప్రతి మేధావిని కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణను, వరంగల్ను బాగా చేసుకోవాలంటే అందరం కూడా పిడికిలు బిగించి ముందుకు నడవాల్సిందే అనేట ఒక కొత్త ప్రత్యామ్నాయ శక్తిగా, రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మేము ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళని వీళ్ళని తిడుతున్నారు, మీరేం చెప్తారంటే మేము ఒక 5 ముఖ్యమైనటువంటి ఎజెండా పెట్టుకున్నాం. పాంచజన్యం అని దానికి పేరు పెట్టుకోవడం జరిగింది. మా ఆలోచన ఒకటే, తెలంగాణ రక్షణ సేన నుండి, టీఆర్ఎస్ నుండి ఏ పేద ఇంటి బిడ్డ కూడా ప్రైవేట్ స్కూల్కి పోయినా సరే వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా చదివించుకోవాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వైద్యమైనా సరే ఇక్కడ కూడా ఖర్చు కావద్దు, ₹1 కూడా పేదవారికి, దానికోసం ప్రయత్నం చేస్తాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం ప్రయత్నం చేస్తాం. యువతీ యువకులకు మంచి పరిశ్రమలు పెట్టించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైతన్నల కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఏనుమాముల మార్కెట్ దగ్గర మేము జెండా ఎగరేసుకొని వచ్చినాం. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఉమ్మడి వరంగల్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మార్కెట్కి రమ్మనండి. ఒకసారి రైతన్నలు కొట్టి తరిమేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కూడా అన్ని కళ్ళలలో వడ్లు భయంకరమైన పరిస్థితి. లారీలకు కూడా రైతులే పెట్టుకోవాలి. రైస్ మిల్లర్ల దగ్గర దించుతామంటే ఒక పక్క మిల్లర్ల దోపిడీ, రాష్ట్రం అంతా మిల్లర్లు దోసుకుంటున్నారంటే వరంగల్ జిల్లాలో మిల్లర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకుంటున్నట్టు. దాంతోనే ఆ మిల్లర్లు దించుకున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క రంగంలో చూసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అనేకం చెప్పిన ఉమ్మడి వరంగల్లో, ముఖ్యంగా వరంగల్ పట్టణంలో
ఫిన్టెక్ టవర్ కడతామని చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఇంతవరకు లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కడతామని చెప్పి ప్రారంభం చేసి 9 ఏళ్ళైంది, అది కూడా ఇంతవరకు లేదు. అన్నిటికన్నా కామెడీ ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్, పేదవాళ్ళ హాస్పిటల్, దాదాపు 4500 ఓపీ ఉండేటటువంటి హాస్పిటల్, దానికి ఈ ప్రభుత్వం ఒక జోక్ అని చెప్పడానికి 3 సూపరింటెండెంట్లను నియమించారు. అవి ఏం ఆర్డర్లో ఏమేమి డిపార్ట్మెంట్లు ఇచ్చినాయో 3ని నియమిస్తే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అసలు సూపరింటెండెంట్ లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యను గాలికి వదిలేసి, వైద్యాన్ని గాలికి వదిలేసి, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను హిట్లర్నని, ఆయన అన్నట్టే చేస్తున్నాడు. 27,000 పాఠశాలలు తగ్గించి 4,000 చేస్తా అన్నాడు. ఇవాళ ఏమైంది, వరంగల్ పట్టణంలోనే దాదాపు 23 పాఠశాలలు మూసేసినటువంటి పరిస్థితి. ఓకే, మూసేసిండ్రు, ప్రత్యామ్నాయం ఏంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండ్రా అంటే దాని వైపు ఆలోచన కూడా లేదు. ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ మామ్నూర్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇగో అన్నారు, కానీ ఇంతవరకు కూడా రైతుల దగ్గర పోలేదు, భూసేకరణ జరగలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసింది, అయిపోయింది, రేపు తెల్లారు ఉద్యోగాలు వస్తాయన్నట్టు మాట్లాడింది. తీసుకొచ్చి కొంత మెటీరియల్ డంప్ చేసిరు, బిల్లులు ఎత్తి జరగనటువంటి పరిస్థితి. సరే, ఆ కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఫినిష్ అయినా కూడా 90% స్థానికులకే అందులో ఉద్యోగాలు ఇవ్వాలి. సేమ్ ఇటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్లో కట్టినప్పుడు అక్కడ బాజాప్తా జీవో తీసి స్థానికులకు 90% ఇచ్చిండు. ఖచ్చితంగా అది స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మనకు వర్షాకాలం వస్తుంది, భద్రకాళి చెరువులో రిపేర్స్ ఇంకా పూర్తి కాలేదు. మేము జనం బాటకు వచ్చినప్పుడు చెప్పినాం, భద్రకాళి చెరువులో అన్యాయంగా ప్రభుత్వమే కబ్జాలు పెట్టి నీళ్లు బయటకోకుండా వేస్తుందని, ఇంతవరకు కూడా అది పూర్తి కాలేదు. అదేవిధంగా పక్కనే ఉన్న బోంది వాగుకు సంబంధించి కూడా మరి లోతట్టి ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వానాకాలం వచ్చింది, కలెక్టరే యాక్టింగ్ కమిషనర్ కాబట్టి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే ముంపుకు గురి కాకుండా ఆయా ప్రాంతాల్లో కేర్ తీసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇక కాకతీయ యూనివర్సిటీ సంగతి చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ మీదనేమో ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇస్తామన్నారు. సరే, ఇయ్యాలి, అక్కడ కూడా ఎగ్గొట్టింది, అది వేరే విషయం. కానీ కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా హాస్టల్ ఫెసిలిటీ లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు బయట ఉండి చదువుకోవాల్సి వస్తుంది. కనీసం హాస్టల్ కోసం అన్న డబ్బు శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగడం లేదు, కొత్త లెక్చరర్లు లేరు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టను మసకబార్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా మరి టెక్స్టైల్ పార్క్ అని కట్టడం జరిగింది. ఆ టెక్స్టైల్ పార్కుని ఇప్పుడు మొత్తం వీళ్ళు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ టెక్స్టైల్ పార్క్లో ఇబ్బంది ఉంటే పరిశ్రమలు తీసుకురావాలి. ఏమైనా పరిశ్రమలు వెళ్ళిపోతే కన్విన్స్ చేసి ఎక్కువ పరిశ్రమలు తీసుకురావాలి. కానీ అలొకేట్ చేసినటువంటి 2,400 కోట్ల 2,400 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి అమ్మాలని చూడడం మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద ముఖ్యమంత్రి గారు తక్షణమే శ్రద్ధ పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు అనేకమైనటువంటి అంశాలు, తాగునీరుకు సంబంధించి వరంగల్ పట్టణంలో దేవాదుల 3rd లిఫ్ట్ మరి ఆన్ చేసి తాగునీరు తీసుకురావాల్సి ఉందే, అది కూడా ఇంతవరకు లేదు. ఈసారి కూడా తాగునీటి విషయంలో బాగా ఇబ్బంది జరిగింది. సో అల్టిమేట్గా ఎక్కడ చూసినా కూడా పరిపాలన పడకేసింది కంప్లీట్గా, అవినీతి మాత్రం పడగలెత్తుతూ ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి వారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్తో ఏది ఖమ్మంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాని బ్యాక్ వాటర్ నుంచి ఒక 20 కిలోమీటర్ల వెనుకకు ఇసుక మేట వేసిందని చెప్పి అక్కడ ఇసుక తీయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. దాన్ని ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు ములుగు జిల్లా బిడ్డ అయినటువంటి ఒక మంత్రి గారు, మరి వారిద్దరు కూడా కలిసి ఆ వెనుక ప్రాంతం ఏదైతే ఉంటుందో సీతమ్మ సాగర్ వెనకాల దాదాపు 70 కిలోమీటర్ల గోదావరిని కంప్లీట్గా ఇసుక కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఆ 70 కిలోమీటర్ల ఇసుకని ఏదైతే వీళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారో అది 1000 కోట్లకు పోతా ఉన్నది. దానివల్ల గోదావరికి